బాగున్నారా పిల్లలు? నిన్నటి రోజున మనము ఒక గణిత అంశాన్ని నేర్చుకున్నాము. దానికి సంబంధించి హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా హోంవర్క్ పూర్తి చేసినట్టున్నారు. మీ గణిత ఉపాధ్యాయునికి చెప్పి హోంవర్క్లో ఏమైనా తప్పులు ఉన్నాయేమో సవరింప చేసుకోండి. మరి ఈరోజు మనము మరొక నూతన అంశాన్ని, మీ పాఠ్యపుస్తకంలోని మరొక నూతన అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం అతిపెద్ద సంఖ్యలను పరిచయం చేసుకుందాం. మనము ఇప్పటి వరకు సంఖ్యలను ఎన్నో తెలుసుకున్నాము, కానీ అవన్నీ కూడా కాస్త తక్కువ స్థాన విలువలతో కలిగి ఉన్నటువంటివి. అంతకంటే ఎక్కువగా అంటే 1000, 10,000 కంటే ఎక్కువ స్థాన విలువలను కూడా కలిగి ఉన్నటువంటి పెద్ద సంఖ్యలను మనము ఈరోజు తెలుసుకుందాం. పెద్ద సంఖ్యలు అంటే ఎలా ఉంటాయో తెలుసా? ఇక్కడ చూడండి, ఒక వాక్యం ఇవ్వబడింది. భూమి నుండి చంద్రునికి మధ్య దూరము, భూమి నుండి చంద్రునికి మధ్య దూరము 3 లక్షల కిలోమీటర్లు అనుంది. ఇది ఒక కొత్త పదము. 3 లక్షల కిలోమీటర్లు అన్నారు. అంటే 10,000 కంటే కూడా పైన ఉండేటటువంటి సంఖ్య. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు అని ఇవ్వబడింది. అంటే మనకు తెలిసినటువంటి, ఇప్పటి వరకు తెలిసినటువంటి సంఖ్యల కంటే కూడా పైన ఉన్నటువంటి సంఖ్య. అసలు 4 కోట్లు అంటే ఎంత? మరొక వాక్యము, భూమికి సూర్యునికి మధ్య దూరము 15 కోట్ల కిలోమీటర్లు. ఇది కూడా అలాంటి పెద్ద సంఖ్యనే. మన భారతదేశ జనాభా 135 కోట్లు. ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పటి వరకు తెలిసినటువంటి సంఖ్యల కంటే ఇంకా పెద్ద సంఖ్యలుగా చెప్పబడుతున్నవి. కొన్ని అయితే మనకు ఇప్పటి వరకు తెలియనటువంటి సంఖ్యలుగా మనకు కనబడుతూ ఉన్నది. మరి ఇలాంటి పెద్ద సంఖ్యలను మనము తెలుసుకోవాలి కదా. వాటిని ఎలా రాయాలో, ఎలా చదవాలో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా? ముందుగా మనకు ఇప్పటి వరకు తెలిసినటువంటి సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూద్దాం. ముందుగా చెప్పాలంటే, మీకు కొన్ని చాక్లెట్లు ఇచ్చి వాటిని లెక్క పెట్టమన్నాను అనుకోండి. ఎలా లెక్క పెడతారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని, 9 ఇలా. వీటన్నింటిలో కూడా 1 నుంచి 9 వరకు కూడా ఒక్క స్థానము మాత్రమే ఉంది. అది ఒకట్ల స్థానమే కదా. ఒకట్ల స్థానం వరకు ఉన్నటువంటి వీటిని అంకెలు అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ అంకెలలో అన్నింటికంటే చిన్న అంకె 1, అన్నింటికంటే పెద్ద అంకె 9. అంటే ఒక్క స్థానము మాత్రమే కలిగి ఉన్నటువంటి, అంటే ఒకట్ల స్థానము మాత్రమే కలిగి ఉన్నటువంటి వాటిని అంకెలు అంటున్నాం. ఆ అంకెలలో అతి చిన్నది 1, అతి పెద్దది 9 కదా. ఒక అంకె గల పెద్ద సంఖ్య 9. వీటిని గుర్తు పెట్టుకోవాలి. ఒక అంకె గల చిన్న సంఖ్య 1, ఒక అంకె గల పెద్ద సంఖ్య 9. ఇప్పుడు ఈ 9 తర్వాత వచ్చేటటువంటి అంకెలు ఎలా ఉంటాయి? వాస్తవానికి అవి అంకెలు కాదు, అవి 2 స్థానాలతో ఉంటాయి. మనం చిన్న తరగతి నుంచి నేర్చుకున్నాము. 9కి 1 కలిపితే 10. ఈ 10 ఎలా రాస్తున్నాం మనము? 1 పక్కన ఇంకొక 0, 2 స్థానాలతో రాస్తున్నాం. 2 స్థానాలతో రాస్తున్నాం అంటే 1లు 10లు. ఇది 1లు, ఈ 1 10ల స్థానంలో ఉంది. అంటే 1లు 10లు 2 స్థానాలు ఉన్నాయి. వీటిని మనము 10 అనేటటువంటి, దీనిని 10 అంటున్నాము. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేవి మనము సంఖ్యలు అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే 1 నుంచి 9 వరకు అంకెలు, ఆ తర్వాత ఉన్నటువంటి వాటిని సంఖ్యలు అని మనం అంటున్నాం. ఈ సంఖ్యలు మనకు 10 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ 10 అనేటటువంటిది మనకు 2 స్థానాలు కలిగినటువంటి వాటిలో అతి చిన్నది. ఆ తర్వాత 11, 12, 13 ఇలా మనం 99 వరకు కూడా మనకు వస్తున్నాయి. కాబట్టి ఈ 2 స్థానాలు కలిగినటువంటి వాటిలో
10 అనేటటువంటిది అతి చిన్న సంఖ్య. అంతే కదండి. 2 అంకెలు కలిగినటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే 10 నుంచి. ఎక్కడి వరకు వస్తున్నాయి అంటే 94, 95, 96, 97, 98, 99 వరకు వస్తున్నాయి కదా. కాబట్టి 2 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 10. మరి 2 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య కూడా మనం రాయవచ్చు, అది 99. ఒకవేళ మీరు ఊహించి ఉంటే అది సరైనటువంటి సమాధానమే. 2 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 10, అదే 2 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 99. ఇప్పుడు 99 తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఎస్, మీరు ఊహించి ఉంటారు. ఆ 99కి 1 కలిపితే మనకు వచ్చేటటువంటిది ఇలా రాస్తున్నాం, 1 పక్కన 2 సున్నాలు పెట్టి 100 అని అంటున్నాం. 100 అని కూడా అంటాము. ఈ 100 అనేటటువంటి దానిలో 3 స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలు ఉన్నాయి? 3 స్థానాలు ఉన్నాయి. 1లు, 10లు, 100లు. ఈ పూర్తి కుడివైపున ఉన్నటువంటిది 1లు, మధ్యలో ఉన్నటువంటిది 10ల స్థానము, ఎడమవైపున ఉన్నటువంటిది 100ల స్థానము. ఇలా 1లు, 10లు, 100లు 3 స్థానాలు ఉన్నటువంటి సంఖ్యలు. ఇలా 3 స్థానాలు కలిగినటువంటి అంటే 100ల స్థానం వరకు ఉన్నటువంటి సంఖ్యలు 100 నుంచి ప్రారంభమవుతున్నాయి. 101, 102, తర్వాత 103, 104 ఇలా 997, 998, 999 వరకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా 3 స్థానాలు కలిగినటువంటి సంఖ్యలు. పరిశీలిస్తున్నారు కదా. ఈ 3 స్థానాలు కలిగినటువంటి సంఖ్యల్లో చిన్న సంఖ్య ఇక్కడ ఎడమవైపు ఉన్న 100. 3 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 100. మరి పెద్ద సంఖ్యను కూడా మీరు చెప్పగలుగుతారు కదా సులభంగానే. 3 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 999 తర్వాత మరొక సంఖ్య కూడా వస్తుంది. దీనికి 1 కలిపామనుకోండి, 999కి 1 కలిపితే వచ్చేటటువంటి సంఖ్యను ఇలా రాస్తున్నాం మనం, 1 పక్కన 3 సున్నాలు పెట్టి. అంటే ప్రతి దగ్గర కూడా 9 గరిష్టం కాబట్టి దానికి 1 కలిపితే 10 అవుతుంది, నెక్స్ట్ స్థానానికి వెళ్తుంది. మళ్ళీ అది ఆ 99 కాస్త 1 కలిపితే ముందరికి వస్తుంది, 100 అవుతుంది. అలా 999కి 1 కలిపితే అది తర్వాత స్థానానికి అంటే 100ల స్థానం తర్వాత వచ్చేది 1000ల స్థానము అంటాం మనం. 1000ల స్థానం వరకు రాయాల్సి ఉంటుంది ఇక్కడ. పరిశీలిస్తున్నారు కదా. దీనికే మనము 1000 అంటున్నాం, 1000 అని. 1000లో 4 స్థానాలు ఉంటాయి. 1లు, 10లు, 100లు, 1000ల స్థానం వరకు. ఇది 1ల స్థానము, తర్వాత 2వ స్థానము, ఇది 10ల స్థానము, ఇది 100ల స్థానము, ఇది 1000ల స్థానము. ఇలా అంటే 1 అనేటటువంటిది 1000ల స్థానంలో ఉన్నటువంటి అంకె. ఇలా 1000ల స్థానం వరకు ఉంటాయి. ఈ 1000 వరకు ఉన్నటువంటి వీటిలో మనం ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తాము అంటే ఇది మొదటి సంఖ్య. ఈ 1000 అనేటటువంటిది మొదటి సంఖ్య. దీని తర్వాత 1001, 1002, 1003 ఇలా చుక్కలతో రాస్తున్నాము అంటే డాష్ డాష్ అంటే ఇంకా అలాంటి సంఖ్యలు చాలా వరుసగా ఉన్నాయి అని అర్థం. చివరగా 9997, 9998, 9999 ఇలా వస్తాయి. అంటే చిన్న సంఖ్య 1000, పెద్ద సంఖ్య 9999 అన్ని 9లతో కూడి ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 అంకెల 4 స్థానాలు కలిగినటువంటి వాటిలో చిన్న సంఖ్య 1000. 4 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 9999. వీటిని కేవలం అక్షరాలుగా రాయడమే కాదు, అంకెలుగా రాయడమే కాదు, వీటిని మనము చదవడం కూడా ప్రాక్టీస్ చేయాలి. 4 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య 1000, 4 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 9999. మరి అంకెలు లేదా సంఖ్యలు ఇక్కడితో ఆగిపోతున్నాయా అంటే కాదు, ఇంకా ముందుకు వెళ్తాయి. దీనికి 1 కలిపితే మరొక సంఖ్య వస్తుంది. అంటే 9999కి 1 కూడితే మరొక సంఖ్య. దీనిని ఇలా రాస్తున్నాము అంటే స్థానాన్ని పెంచుతున్నాము. దీనినే 10,000ల స్థానము అంటాము. ఇంతకు ముందు వరకు ఉన్నటువంటిది 9,000 స్థానము, అక్కడ 9 ఉంది కాబట్టి 9,000. కానీ ఇక్కడ ఏమైంది, 10,000ల స్థానం వరకు వెళ్ళింది అంటాం. 10,000ల స్థానము అంటే 1 ఉంది కాబట్టి 10,000 అని దీనిని చదవాలి. ఇది 10,000.
ఈ 10,000లో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 అనే స్థానాలు ఉంటాయి. ఇది ఒకట్లు, ఇది పదుల స్థానము, ఇది వందల స్థానము, ఇది వేల స్థానము, ఇది 10,000 స్థానము. ఈ విధంగా 5 స్థానాలు ఉంటాయి. అవి 10,000 స్థానం వరకు. ఇలా ఈ 10,000 వరకు ఉన్నటువంటి దానిలో మొదటిది ఇదే సంఖ్య 10,000. అతిపెద్ద సంఖ్య అంటే ఈ అన్ని 9లతోటి ఉన్నటువంటి 99,999. ఎలా ఉంటాయి ఇవి? 10,000, 10,001, 10,002, 10,003 ఇలాగున 99,999, 99,999 ఇలా సంఖ్యలు పెద్దగా ఉంటాయి. దీనిలో చిన్న సంఖ్య 10,000, పెద్ద సంఖ్య ఇగో ఇదే 99,999. చిన్న సంఖ్య 10,000, 5 అంకెలు కదా ఇవన్నీ. 5 అంకెల సంఖ్యల్లో చిన్న సంఖ్య ఇది అంటే 10,000. 5 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 99,999. మరి ఇక్కడితో సంఖ్యలు ఆగిపోతున్నాయా అంటే కాదు. మళ్ళీ దీనికి ఒకటి కలిపితే మరొక సంఖ్య వస్తుంది. అది 6 అంకెల సంఖ్య అవుతుంది. ఇలాగున మనము పెంచుతూ పోతే ఈ 6 అంకెల సంఖ్యను 1,00,000 అని పిలుస్తాము. దానిని ఇలా రాస్తాము. దీనిలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000 వరకు కూడా. అంటే ఈ 1 అనేటటువంటిది మనకు లక్షల స్థానంలో ఉంది. 1 అనేటటువంటిది ఇక్కడ లక్షల స్థానంలో ఉంది. దీనిని 1,00,000 అని చదువుతాము. ఇలా 1,00,000, 1,01, 1,02, 1,03 ఇలాగా 9,99,999 అనేటటువంటి సంఖ్య వరకు 6 స్థానాలతోటే మనకు అంకెలు ఉంటాయి. 6 స్థానాలు ఇక్కడ అంకెలు ఉంటాయి. కాబట్టి దీనిని లక్షల స్థానము అంటాము. వీటిలో అతి చిన్న సంఖ్య ఈ 1,00,000. అతి చిన్న సంఖ్య ఈ 1,00,000. పెద్ద సంఖ్య అంటే అన్ని 9లతో ఉండేటటువంటిది 9,99,999. కాబట్టి 6 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య 9,99,999 అని రాయాలి అన్ని 9లతోటి. పరిశీలిస్తున్నారు కదా? ఈ విధంగా ఒక్క స్థానంతో ఉండేటటువంటి సంఖ్యలు, 2 స్థానాలతో ఉండేటటువంటివి 10లు, 3 స్థానాలతో ఉండేటటువంటివి 100లు, 4 స్థానాలతో ఉండేటటువంటివి 1000, 5 స్థానాలతో ఉండేటటువంటివి 10,000, 6 స్థానాలతో ఉండేటటువంటివి 1,00,000, ఈ తర్వాత ఉండేటటువంటివి 10,00,000 అనేటటువంటి వాటికి కూడా దారితీస్తుంది. ఇలా సంఖ్యలు అనేటటువంటివి ఒక హద్దు లేకుండా అనంతమైనటువంటి వరకు కూడా వెళ్తూ ఉంటాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి దానినే మనము మరొక్కసారి 9కి 1 కలిపితే 10. అలా దానిలోనే పెద్ద సంఖ్య 99కి 1 కలిపితే 100. ఆ 3 స్థానాల సంఖ్యలో పెద్ద సంఖ్య 999, దానికి 1 కలిపితే 1000. ఇది 4 అంకెల సంఖ్య. ఈ 4 అంకెల సంఖ్యలో పెద్దది 9,999, దానికి 1 కలిపితే 5 స్థానాల సంఖ్య. దానిని మనము 10,000 అన్నాము. ఈ 10,000 అంటే 10,000 వరకు ఉన్నటువంటి సంఖ్యలలో 99,999, దానికి 1 కలిపితే 1,00,000. దీనిని 1,00,000 అని చదువుతున్నామని చెప్పుకున్నాం మనము. దీని తర్వాత దీనిలో 9,99,999కి 1 కలిపితే 10,00,000 వస్తుంది. దీనిని 10,00,000 అంటాం. దీనిలో 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాలు ఉంటాయి 10,00,000. గుర్తు పెట్టుకోవాలి మనము. మరి ఈ 10,00,000 స్థానాలు కలిగినటువంటి సంఖ్యల్లో పెద్దది 99,99,999 అవుతుంది. దీనికి 1 కలిపితే వచ్చేటటువంటి సంఖ్య ఇలా 8 స్థానాలతో ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 స్థానాలతో ఉంటుంది. లెక్క పెట్టేటప్పుడు మనకు కాస్త తికమక కావచ్చు. కాస్త జాగ్రత్తగా మనము లెక్క పెట్టుకోవాలి. ఇలా 8 స్థానాలు ఉన్నటువంటి దానిని మనము కోటి అనేటటువంటి పేరుతో పిలుస్తాము. 1 ఉంది కాబట్టి ఇది 1 కోటి. 1 కోటి తర్వాత వచ్చేటటువంటిది మళ్ళీ 1 కోటి అంటే 9,99,99,999
99,999 ఇది. దీనికి ఒకటి కలిపితే 10 కోట్లు అని దీన్ని చదువుతాము. ఈ 10 కోట్లలో స్థానాలు ఉన్నటువంటి దానిలో పెద్దది 99,99,99,999. దీనికి ఒకటి కలిపితే 100 కోట్లు. ఇలా ఉంటుంది ఆ సంఖ్య. ఇలా పెద్ద పెద్ద సంఖ్యలు కూడా మనకు లెక్కల్లో ఉంటాయి. 100 కోట్లు, ఆ తర్వాత 1000 కోట్లు, ఆ తర్వాత 10,000 కోట్లు. ఇలా అతిపెద్ద సంఖ్యలు కూడా మనకు ఉంటాయి. అంటే 100 కోట్లలో ఉండేటటువంటి స్థానాలు ఎన్నో ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 100 కోట్లు. మీ ఇంట్లో మీ నాన్న అమ్మ ఎవరిదైనా ఫోన్ నంబర్ ఉంటే అవన్నీ కూడా ఇలా 10 స్థానాలు ఉన్నటువంటివే. గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా ఇలా 100 కోట్ల స్థానం వరకు వచ్చేటటువంటివే అనే ఒక విషయం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా ఒక ప్రాజెక్టును కూడా మీకు భవిష్యత్తులో ఇవ్వబోతున్నాను. నేను ముందు మీకు ఒక ప్రాజెక్టును కూడా ఇవ్వబోతూ ఉన్నాను. సంఖ్యలను అక్షరాలలో ఎలా రాయొచ్చో చూద్దాం. ఇక్కడ ఒక సంఖ్య ఇవ్వబడింది. ముందుగా దీంట్లో ఎన్ని స్థానాలు ఉన్నాయో చూస్తే 1 2 3 4 5 6. ఇంకాస్త క్లియర్గా చెప్పుకోవాలంటే 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము కామా పెట్టి, 1000ల స్థానము, 10,000ల స్థానము కామా పెట్టి, ఒకటి చివరిగా ఉన్నటువంటి లక్షల స్థానము. అంటే లక్షల స్థానం వరకు ఉంది అనే అర్థము. పరిశీలిస్తున్నారు కదా. దీనిని లక్షల స్థానం వరకు రాయాలంటే ముందుగా ఇలా కామాలు పెట్టుకుంటే మనకు సులభము. లక్షల స్థానంలో ఉన్నటువంటిది 5, 10,000 స్థానము, 1000 స్థానంలో ఉన్నటువంటివి 6 0, 1 అనేటటువంటిది 100ల స్థానము, 7 అనేటటువంటిది 10ల స్థానము, 8 అనేటటువంటిది 1ల స్థానము. కాబట్టి ఇప్పుడు వాక్యాలలో రాసేటప్పుడు 5 లక్షలు, ఈ 1000 10,000 కలిపి ఒకే దగ్గర రాయాలి. ఒకే వాక్యముగా 10,000ను 1000ను 6 0 అంటే ఇది 60,000 అని రాయాలి. మనము సాధారణంగా సంఖ్యలను అక్షరాలు రాసేటప్పుడు 10,000 1000 స్థానాన్ని కలిపి ఒకే వాక్యంగా రాస్తాం. అలాగే చివరిలో ఉన్నటువంటి 1లు 10ల స్థానాన్ని కూడా కలిపి ఒకే వాక్యంగా రాయాలి. అలా రాసేటప్పుడు 5,60,178 అని రాయాలి. 5,60,178 అని రాయాల్సి ఉంటుంది. పరిశీలిస్తున్నారు కదా. జాగ్రత్తగా మీ నోటు పుస్తకంలో దీనిని రాసుకోండి. 5,60,60,178. ఇలాంటిది మరొక ఉదాహరణ. ఇక్కడ కూడా స్థానాలను మనం లెక్కించుకోవాలి. 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు. కామాలను పెట్టుకుంటే ఇంకా సులభంగా ఉంటుంది. కుడివైపు నుంచి పెట్టుకోవాలి. 1లు 10లు 100ల తర్వాత కామా, 1000 10,000 తర్వాత కామా, లక్షలు 10 లక్షల తర్వాత కామా. అక్కడి వరకే ఆగింది కాబట్టి పర్వాలేదు. సో ఇప్పుడు దీనిని ఒక్కసారి మనం ఆలోచిస్తే లక్షలు 10 లక్షలు ఒకేసారి రాయాలి, 10,000 1000 ఒకసారి రాయాలి, తర్వాత 100లు ఒకటి సపరేట్గా, 10లు 1లు ఒక వాక్యంగా ఇలా రాయాల్సి ఉంటుంది. సాధారణమైనటువంటి పద్ధతి ఇది. 10 లక్షలు లక్షలు కలిపి రాస్తే ఇది మొత్తము 40 లక్షలు అని రాయాలి. 40 లక్షలు. తర్వాత 5 ఉంది 10,000ల్లో, 0 ఉంది 1000ల్లో, అంటే మొత్తం కలిపి 50,000. 1000 10,000 స్థానాలు కలిపి ఇది 50,000. జాగ్రత్తగా పరిశీలించండి. 50,000. 300. తర్వాత 10ల స్థానంలో ఏమీ లేదు కానీ 1ల స్థానంలో ఉంది. 300 తర్వాత ఈ 7ను 1లు 7 1లు అని రాయొచ్చు. కానీ అలా రాస్తే వాక్యం ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి 7 307. దీనిని మనం సాధారణంగా రాసేటప్పుడు చిన్నప్పటి నుంచి మన సంఖ్యలు రాయడం నేర్చుకున్నాం కాబట్టి నేరుగా 307 అని రాయొచ్చు. 307 చివరగా వస్తుంది, 50,000 మధ్యలో వస్తుంది, 40 లక్షలు మొదట్లో వస్తుంది. దీనిని రాస్తే 40,50,307. మీరు ఎటువైపు నుంచైనా మొదలు పెట్టవచ్చు సంఖ్యలను రాయడము. కానీ వాటిని విభజించుకోవాలి. లక్షల స్థానం వరకు, 1000 స్థానం వరకు, తర్వాతి స్థానాలు. రాసేటప్పుడు మీ నోటు పుస్తకంలో స్పేస్ కాస్త జాగ్రత్తగా చూసుకుంటే, ఖాళీ స్థలాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే ఎలాగైనా రాయొచ్చు. కాకపోతే
ఎడమవైపు నుంచి రాయడమే సాధారణమైనటువంటి పద్ధతి. 40 లక్షలు, 50,000, 300, 7. 07 ఉంది అంటే పదుల స్థానంలో ఏమీ లేదు కాబట్టి 07ను మనం 7 ఒకట్లు దానిని 107, 307 అని నేరుగా రాయవచ్చు. మరొక సంఖ్యను కూడా అక్షరాలలో రాద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనము కామాలు పెట్టి రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ 100ల వరకు 1, తర్వాత 10,000 వరకు 1, తర్వాత 10 లక్షల వరకు 1, చివరగా ఆ తర్వాత ఉన్నటువంటి కోటి. సో దీనిని 2,55,06,070 ఇలాగున. ఇప్పుడు ఇవి స్థానాలు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. గుర్తుపెట్టుకోవాలి స్థానాలను. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, ఆ తర్వాత వచ్చేది కోటి. సో ఇక్కడ కోట్ల స్థానంలో ఉంది 2, అంటే 2 కోట్లు. 10 లక్షలు లక్షల స్థానంలో ఉన్నవి 5, 5, అంటే 5 10 లక్షలు అని రాయక ఈ రెండింటిని కలిపి రాయాలి. మళ్ళీ 5 లక్షలు సపరేట్గా రాయము. 5 10 లక్షలు, ఇంకొక 5 లక్షలు, 55 లక్షలు అవుతుంది మొత్తం. కాబట్టి దాన్ని వాక్యంలో 55 లక్షలు అని రాస్తాం. ఆ తర్వాత 10,000 స్థానంలో ఏమీ లేదు కాబట్టి 0,10,000 అని రాయము. 6,000 మాత్రమే వాక్యంలో మనం కూర్చాల్సి వస్తుంది. కాబట్టి 6,000. వందలలో ఏమీ లేదు, పదులలో 7 ఉంది, ఒకట్లలో 0 ఉంది. కాబట్టి ఇది 70 అవుతుంది. ఇది 70 అవుతుంది. కాబట్టి 2,55,06,070. దానిని జాగ్రత్తగా సులభంగా అర్థమయ్యేట్టుగా వాక్యంలో రాయాలి. 2,55,06,070. పరిశీలిస్తున్నారు కదా. వందలు లేవు కాబట్టి వాటిని ఏమీ రాయము. వందల స్థానంలో ఏ విలువ లేదు, 0 మాత్రమే ఉంది. ఇలాగే మరొక ఉదాహరణ చూడండి. ఈ సంఖ్యలను కూడా మనం ఇప్పుడు అక్షరాలలో రాయాలి. రాసేటప్పుడు ముందుగా మనం కామాలు పెట్టుకోవాలి. ఒకట్లు, పదులు, వందలు, కామ, వేలు, 10,000, కామ, లక్షలు, 10 లక్షలు, కామ, కోటి, 10 కోట్లు. ఇక కామ అక్కడ తర్వాతి అంకెలు లేవు. అంటే 34 అనేటటువంటిది 10 కోట్లు, కోట్లు, 02 అనేటటువంటివి 10 లక్షలు, లక్షలు, తర్వాత 10,000, వేలు, వందలు, పదులు, ఒకట్లు. కాబట్టి కామాలను కాస్త జాగ్రత్తగా రాసుకున్న తర్వాత అప్పుడు మనము వాక్యాలలో రాయాలి. ఇది 34 కోట్ల స్థానము. 30 కోట్లు, 4 కోట్లు, 34 కోట్లు అవుతుంది. ఇక్కడ 10 లక్షల స్థానంలో ఏమీ లేదు, 2 అనేటటువంటిది ఉంది లక్షల స్థానంలో కాబట్టి 2 లక్షలు. వేల స్థానంలో అసలే లేవు కాబట్టి దానిని ఏమీ రాయవద్దు. 0,000 అని రాయకూడదు. వేలు ఏమీ లేవు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసేయాలి. తర్వాత 110. ఇది అంటే 34 కోట్ల 2,00,110, 110 అని రాయొచ్చు. చూడండి, 34 కోట్ల 2,00,000 అంటే ఇక్కడ పదుల స్థానంలో లేదు, లక్షల్లో కాబట్టి 2 లక్షలే ఉంటుంది. వేల స్థానంలో ఏమీ లేదు. 100 చివరగా ఉన్న 10, 110. 34 కోట్ల 2,00,110. మనము కామాలు పెట్టుకుంటే సులభంగా అక్షరాలలో సంఖ్యలు రాయడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. కామాలు పెట్టుకోకుండా రాద్దాము అనుకుంటే కాస్త తికమక పడతాం మనము. తర్వాత అక్కడ తర్వాతి 10,000 స్థానంలో, వేల స్థానంలో, 10 లక్షల స్థానంలో, లక్షల స్థానంలో, 10 కోట్ల స్థానంలో, కోట్ల స్థానంలో ఆ జతలను అలాగే రాయాల్సి ఉంటుంది. అలా రాసినప్పుడే మనం సులభంగా రాయగలుగుతాం. పరిశీలించారు కదా. మీ నోటు పుస్తకంలో రాసుకోండి. మీ మొబైల్ ఫోన్లో కానివ్వండి, కంప్యూటర్లో కానివ్వండి, ట్యాబ్ ఉంటుంది, దానిని ఆపి పూర్తిగా వాక్యాలను మీ నోటు పుస్తకంలో రాసుకున్న తర్వాత కానీ నెక్స్ట్ స్లైడ్ తర్వాత దానికి ముందరికి వెళ్ళండి. ఇక్కడ మరొకటి అక్షరాల్లో రాయడం. జనవరి 1, 2020న మన భారతదేశ జనాభా ఇవ్వబడినటువంటిది. దానిని అక్షరాలలో రాయండి. ఇది ప్రశ్న.
చూడడానికి పెద్దగా ఉంది కదా, 1 3 8 7 2 9 7 4 5 2 అని. దీనిని అక్షరాలు రాయాలంటే ముందుగా మనం కామాలని పెట్టుకోవాలి. 1లు 10లు 100ల తర్వాత కామ, 1000 10,000 తర్వాత కామ, లక్షలు 10 లక్షల తర్వాత కామ, ఇలా పెట్టుకోవాలి. 1లు 10లు 100ల తర్వాత కామ, 1000 10,000 తర్వాత ఒక కామ, తర్వాత లక్షలు 10 లక్షల తర్వాత కామ, తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా కోట్ల స్థానంలో 10 కోట్ల 100 కోట్ల స్థానంలో ఉన్నటువంటివి. ఇప్పుడు మనకు సులభంగా అర్థమవుతుంది దీని యొక్క వివరం ఏమిటో. చూడండి, ఇక్కడ 138 మూడు కూడా కోట్ల స్థానంలో ఉన్నాయి. 138 ఈ 3 కూడా కోట్ల స్థానంలో ఉన్నాయి. అంటే ఒకటేమో కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు. 138 కోట్ల అని రాయాలి. 138 కోట్ల, ఇది ఈ మొత్తం కూడా 138 కోట్లు. 72 లక్షలు, 72 లక్షలు, 97,000, 452, 452. మళ్ళొక్కసారి పరిశీలిస్తే 138 కోట్లు, కోట్ల స్థానంవి, 72 లక్షలు, 97,000, 452. ఇలాగున ఇచ్చినటువంటి సంఖ్యలను అక్షరాలలో రాయవచ్చు. మీరు కూడా ఇలా మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి సంఖ్యలను అక్షరాల్లో రాస్తారు కదా. ఇక్కడితో కాదు, ఇచ్చినటువంటి అక్షరాలలో ఉన్నటువంటి వాటిని అంకెల రూపంలో కూడా రాయడమే కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, మీ ముందు మరొక ప్రశ్న ఉంది. 986 కోట్ల 65 లక్షల 428. ఇలాంటి పెద్ద సంఖ్యలను కూడా మనము అంకెలుగా రాయవచ్చు. మనం ఇప్పుడు అలా అంకెలుగా రాయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 986 కోట్లు రాసుకుంటూ వెళదాం, ఎలా వస్తుందో రాని. 986 ఇక్కడి వరకు కోట్ల స్థానము, కోట్లు అన్నాడు కాబట్టి కోట్ల స్థానం. 65 లక్షలు, పక్కన 65 రాయాలి, 65 లక్షలు. తర్వాత 400 అన్నాడు. 400 అంటే మధ్యలో 2 స్థానాలు మిస్ అవుతున్నాయి, కనబడటం లేదు, మనకు వాక్యంలో లేవు. అంటే అవి ఏమిటై ఉంటాయి? లక్షలు తర్వాత 10,000 వేలు ఉంటాయి. 10,000 స్థానము, వేల స్థానము ఇవ్వలేదు వాక్యంలో, అంటే అవి లేవంటే మనం వాటి స్థానాలలో జీరోలు పెట్టుకోవాలి అని అర్థం. ఇక్కడ 65 లక్షలు ఇచ్చాడు, కానీ మధ్యలో 1000 10,000 స్థానాలు ఇవ్వలేదు. అవి లేవు అంటే వాటిని వదిలేసి మనము నెక్స్ట్వి రాశామనుకోండి పక్కనే, అది కోట్లలో రాదు, లక్షల్లో వస్తుంది మనకు. కాబట్టి జాగ్రత్తగా ఆ మధ్యలో ఉన్నటువంటి వేలను మనం ఖచ్చితంగా ఇక్కడ చూపించాలి. 10,000 స్థానము, వేల స్థానము చూపెట్టాలి. తర్వాత 428, చివరగా 428 ఇలా రాయాలి. చూస్తున్నారు కదా, 986 కోట్లు 65 లక్షలు, వేల స్థానములు 10,000 స్థానంలో ఏమీ చెప్పబడలేదు కాబట్టి అవి సున్నాలు పెట్టుకోవాలి. 428ని పక్కగా రాయాలి. అక్షరాలలో ఇచ్చినటువంటి దానిని అంకెలలో ఇలా రాయడం అని అర్థం. ఇలా మీరు కూడా ప్రయత్నం చేయవచ్చు. మీ యొక్క పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను మీరు ఇంటి దగ్గర సాధించండి, ప్రయత్నం చేయండి. ఇంటి పని మీ యొక్క పాఠ్య పుస్తకములో అభ్యాసము 1.3 రెండవ లెక్క, మూడవ లెక్క, క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయండి 1, క్రింది వాటిని అంకెలలో రాయండి అని చెప్పి 2 లెక్కలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీ పాఠ్య పుస్తకంలోనే అభ్యాసం 1.3 10వ పేజీలో ఇవి ఉన్నాయి. 10వ పేజీలో వీటిని మీరు ఇంటి దగ్గరే జాగ్రత్తగా పూర్తి చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపెట్టండి.